ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. పాపం ఆ రామలక్ష్మికి రాబోయే కష్టాలను చూస్తుంటే జాలేస్తోంది. పర్వాలేదులే, వదిన క్లారిటీగానే ఉంది. నువ్వేం జాలి చూపించక్కర్లేదు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను స్వామిగారు. ఇంకా ఏం చేయాలో చెప్పండి. అమ్మవారి ముందు ఈ నైవేద్యం పెట్టేటప్పుడు అక్కడ నీకు కాళ్ళు కాలిపోతున్నట్టు అనిపించవచ్చు. నీ 2 కాళ్లకు నాగబంధం వేసినట్లు అనిపించచ్చు. నీ తలంతా భారంగా అనిపించచ్చు. అయినా సరే అక్కడ నుండి వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు నేరుగా ఇంటికి రావాలి. గుమ్మంలో కాళ్ళు కడుక్కుని ఇంటిలోకి అడుగు పెట్టాలి. అలా ఎందుకు చేయాలి స్వామి? అమ్మవారు రామలక్ష్మి సమర్పించిన నైవేద్యాన్ని ఆరగిస్తుంటారు. దైవగణాలందరూ ఆ సమయంలో అక్కడే ఆ అమ్మవారికి తోడుగా ఉంటారు. అలాంటి దృశ్యాల్ని చూడటానికి మన శక్తి సరిపోదు. అందుకే దేవతలు పవళించేటప్పుడు, నైవేద్యాన్ని ఆనందంగా స్వీకరించేటప్పుడు మనం చూడాలనుకోకూడదు. అలాగే స్వామి. రామా, ధైర్యంగా చేస్తావు కదా? చేస్తాను సార్. నేనొక్కదాన్ని ఈ 3 రోజులు కష్టపడితే కొన్ని వందల కుటుంబాల్లో వెలుగొస్తుంది. నాకేమైనా పర్వాలేదు. నా వల్ల ఈ ఊరు బాగుందంటే నాకంతకన్నా ఏం కావాలి? అవును, నువ్వు పెద్ద మహాత్యాగమూర్తివని ఊరి కోసం నీ ప్రాణాలు అర్పించేస్తావన్నమాట. ప్రమీల, మాట్లాడద్దన్నారుగా, మాట్లాడంలేండి. ఇంతటితో పూజ పూర్తయిందమ్మా. బయలుదేరుతాను సార్. పదరామా, నేను కూడా గుడి వరకు వస్తాను. ఆగండి, మీరెవరూ తనతో వెళ్ళకూడదు. ఒంటరిగానే వెళ్ళాలి, ఒంటరిగానే తిరిగి ఇంటికి చేరాలి. సౌర్య సార్, వెళ్ళొస్తాను. స్వామి, నా రామాన్ని నువ్వే కాపాడాలి. నా రామలక్ష్మిని ముందుండి నువ్వే నడిపించాలి. నిన్ను ఎన్నో దుష్టశక్తులు అడ్డుకోవాలని చూస్తాయి, ఇబ్బందులు పెట్టాలని చూస్తాయి, నిన్ను హింసించాలని చూస్తాయి. కానీ నువ్వొక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకూడదు.
శ్రీమాత్రే నమః. ఓం 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 శ్రీమాత్రే నమః. అక్కడ నీకు కాళ్ళు కాలిపోతున్నట్టు అనిపించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. 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 ఓం శ్రీ